గత గవర్నమెంట్ లో మీ పరిస్థితి ఏంటి, ఈ గవర్నమెంట్ మీ పరిస్థితి ఏంటి? 5 సంవత్సరాలు జగన్ గారు పాలించారు, ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, 2వ సంవత్సరం వచ్చింది, ఈయన పట్టించుకుంటా లేదు, అసలు ఎవరో పట్టించుకుంటా లేదు. సంక్షేమ పథకాలు మాకు ఎందుకు అమలు చేయరండి? మేము గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎందుకు పెట్టారు మమ్మల్ని? గవర్నమెంట్ సాలరీ 32,000 ఇస్తున్నారా మాకు? స్కేలు 32,000 ఇస్తే మమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీలు చేసేయండి, మాకు ఏ సంక్షేమ పథకాలు అవసరం లేదు. మా ఇంట్లో వాళ్ళకి రేషన్ అక్కర్లొద్దు, మాకు పెన్షన్లు అక్కర్లొద్దు, ఏం అక్కర్లొద్దు. ఇప్పుడు సంవత్సరానికి 3 బండ్లు ఎత్తున్నారండి చంద్రబాబు నాయుడు గారు, మాకు లేదయ్యి. ఆ 850 రూపాయలు, ₹1 బిళ్ళ మాకు అంగన్వాడీలో ఉన్న హెల్పర్కి కానీ టీచర్కి కానీ ఎవరికి ఏమీ పడతలేదు. మరి ఏం చేయమంటారు? ధర్నా చేయకపోతే మా కార్మికులందరం మరి ఇలా రాకపోతే మా పరిస్థితి ఏంటి? ఎన్ని సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి ఈ డిపార్ట్మెంట్ నమ్ముకొని దీంట్లోనే పనిచేస్తున్నారు. 150 రూపాయల జీతం నుంచి చేసిన వాళ్ళకి ఈనాడు 10,000 రూపాయలతో బ్రతకగలరండి అసలు? రెంట్ కట్టుకొని ఎంత దారుణం అండి. బెనిఫిట్ కూడా లేదు అసలు. బెనిఫిట్ మేము కాకినాడ నుంచి వచ్చామండి. రిటైర్మెంట్ 30 సంవత్సరాల నుంచి చేసి పని చేసి వాళ్ళు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి కలిగేది ఏమీ లేదండి. పిఎఫ్ కానీ ఏమీ లేవు. వాళ్ళు ఎంత దయనీయంగా ఉన్నారంటే కొంతమంది కనీసం దహన సంస్కారాలు చేయడానికి కూడా వేరే టీచర్ల మీద వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నారండి. మాకంటూ ఒక సెక్యూరిటీ లేదు. మేము ఇంత మా శ్రమ గవర్నమెంట్ గుర్తిస్తలేదండి, ఎవరు గుర్తిస్తలేదు. ఇప్పుడైనా గవర్నమెంట్ గుర్తించి మా శ్రమకు తగిన ఫలితం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం.